సోదరులందరికీ నమస్కారం అండి. అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కరోండా వాక్కాయ చెట్టు గురించి చెప్పుకుందాం. అలాగే కరోండా సాగు అంటారండి. ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటగా చెప్పవచ్చు. దీన్ని జీవకంచె మొక్క కూడా పిలుస్తారు. ఈరోజు మనం కరోండా పంట గురించి అలాగే వీటిని వాక్కాయ చెట్లు అంటారు. ఓకే, ఈరోజు కరోండా పంట గురించి పూర్తిగా చెప్తానండి. లాస్ట్ ఇవి జ్యూస్ తయారీలో ఎలా ఉపయోగిస్తారు, వైన్స్ తయారీలో ఎలా ఉపయోగిస్తారు, వీటిలో వచ్చే చీడపీడలు, అలాగే వీటిలో రకాలు అనుగుణంగా మనం ఏ రకం సాగు చేసుకోవాలి, రకాలు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి, వీటిలో వచ్చే చీడపీడలు, అలాగే వీటిని ఎలా అధిక దిగుబడి సాధించాలనేది ప్రతి ఒక్క విషయము చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఈరోజు మనం వాక్కాయ చెట్ల గురించి అలాగే కరోండా అంటారండి. కరోండా సాగు గురించి చెప్పుకుందాం. ఇది ముళ్ళతో కలిగిన పొదలాంటి చెట్టుగా మనం అనుకుంటారు. అలాగే ఇవి గుబురుగా చెట్లు పెరుగుతాయండి. ఇది నీటి ఎద్దను తట్టుకునే పంటగా చెప్తారు. ఇది ఆకుపచ్చని మొక్క. అలాగే వీటికి మనదేలిన గట్టి ముళ్ళు లాంటివి జతలుగా కలిగి ఉండడం వల్ల దీన్ని కంచె పంటగా కూడా ఉపయోగిస్తారు. దీన్ని చెట్టు ఏదైనా మనం లోపల ఏదైనా చెట్లు పెట్టినప్పుడు బాగా ఈ కంచె క్రాప్గా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కలు దట్టంగా పెరుగుతాయండి. అలాగే ముళ్ళు కలిగి ఉండడం వల్ల ఇవి జీవకంచె పంటగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది జీవకంచెగా, అలాగే దీన్ని ఎంతో సంరక్షణ పంటగా కూడా చెప్పవచ్చు. వీటి కాయలో అధిక ఐరన్, అలాగే అస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది కలుగ ఇవి మనకు రక్తం లేని వాళ్ళకు కూడా ఈ కాయలు బాగా ఉపయోగపడతాయండి. అలాగే ఆ కరోండా ఫ్రూట్లో డ్రై ఫ్రూట్లో అదే ఈ కాయలు ఎండబెట్టిన తర్వాత దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా పచ్చళ్ళలోనూ, అంటే ఊరగాయల్లోనూ, అలాగే చట్నీల్లో కూడా ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా ఈ పచ్చళ్ళు అనేవి మనకు కరోండా పచ్చళ్ళు అనేది తెలంగాణలో బాగా ఫేమస్ అండి. ఆయుర్వేదంలో దీని ఆకులు, వేళ్ళు అనేవి మనకు దీన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అలాగే ఈ మెడిసిన్లు వచ్చి చర్మ వ్యాధులు, అలాగే దగ్గులోను ఇవి, అలాగే జ్వరంలో ట్యాబ్లెట్స్లో కూడా వీటిని వేళ్లను, వీటి ఆకులను మనం ఉపయోగిస్తారు. అలాగే ఇవి జామ్, జెల్లీ, ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో కూడా వీటిని ఉపయోగిస్తారు. అలాగే వీటిని వైన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారండి ఈ కరోండా ఫ్రూట్ అనేది. ముఖ్యంగా మనం కాయ విత్తనం షేపు, అలాగే వాటి పెరుగుదలను బట్టి వివిధ రకాలుగా మనం వర్గీకరించవచ్చు. అలాగే వీటి పెరిగే ముళ్ళ పొదలు, అలాగే వీటిని నీటి ఎద్దడిని తట్టుకునే రకాలుగా చెప్పుకునే రకంలో కొన్ని రకాలుగా వర్గాలుగా విభజించారు. వాటిలో కారిస్సా గ్రాండిఫ్లోరా అనేది కాయలు లేదా పండ్లు ఎరుపు రంగులో ఉంటాయండి. పలుచటి చర్మం కలిగి ఉంటాయి, తక్కువ విత్తనాలు కలిగి ఉంటాయి. ఇవి సంవత్సరం పొడవునా కాత అండ్ పూతనిస్తాయి. అలాగే కారిస్సా బైస్పోనోసా అనే రకాలు చిన్న పుష్పాలు గుత్తులుగా కాస్తాయండి. కాయలు కూడా గుత్తులుగా కాస్తాయి. కాయలు మాత్రం ఫస్ట్ రకం చెప్పినది కారిస్సా గ్రాండిఫ్లోరాను రకాన్ని కొద్దిగా పోలి ఉంటాయి. అలాగే కారిస్సా ఎడులిస్ అనేటివి చిన్న పుష్పాలు తెలుపు మరియు గులాబీ రంగులో ఉంటాయండి. అలాగే కొనలు 10 నుండి 20 పుష్పాలు గుత్తులుగా కలిగి ఉంటాయి. అలాగే కాయల పరిమాణం కోలుగా అంటే సిగ్గుగా ఉండి మొదటి కాయలు ఎరుపు రంగులో ఉండి పక్వానికి వచ్చే కొద్దీ కాయలు నలుపు రంగులోకి మారుతాయి. ఇది ఒక చెట్టు అనేది పొదలాగా కలిగి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇంకో రకం అండి కారిస్సా ఓవోటా. ఈ జాతి వచ్చి ఆస్ట్రేలియా జాతికి చెందినదండి. కాయలు చిన్నవిగా ఉంటాయి. కాయలు కూడా ఎక్కువగా జాముల్లో ఉపయోగిస్తారండి, అంటే ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. అలాగే కారిస్సా స్పైన్రమ్ అనే రకం అనేది ఇది వచ్చి భారతదేశానికి చెందిన రకం. దీని కాయలు చిన్న పరిమాణం కలిగి ఉంటాయి. ఇవి నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది. కావున ఇవి పనికిరాని భూముల్లో కూడా మరియు రాళ్ల భూముల్లో కూడా, సౌడు నెలలో కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు. ఓకే, ఈ రకాలు పండు లేదా కాయలను రంగును బట్టి 3 రకాలుగా విభజించవచ్చండి. పైన నేను చెప్పిన మూడు రకాల కాయల పండ్ల పరిమాణం కానీ, అలాగే వాటి కాయల పరిమాణంలో తేడా ఉండదు. కానీ అభివృద్ధి చెందిన అంటే చెట్లు కొన్ని గుబురుగా పెరుగుతాయి, కొన్ని తక్కువ గుబురుగా పెరుగుతాయి. కావున పండు యొక్క వినియోగాన్ని బట్టి దీన్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఊరగాయ రకాల్లో పంతు మనోహర్, పంతు సుదర్శన్, పంతు సువర్ణ రకాలు ఉన్నాయి. కోత రకాల్లో కొంకణ గోల్డ్, CHESK 11-7, అలాగే CHESK V6 అనే రకాలు మనం కలిగి ఉన్నాయి. NK1
అంటే ఇంకోటండి కొన్ని రకాలు ఉన్నాయి. నరేంద్ర సెలక్షన్ అని 3, 12, 13 మరియు 16 రకాలుగా గుర్తించారు. NK1 అనే రకం వచ్చి దీన్ని NDAU అండ్ టీ పై జవాద్ వారు గుర్తించారండి. ఈ రకం బాగా ఆకర్షణీయంలో రంగులతో కాయలు కాసి అలాగే బాగా కాపుకొచ్చే రకం. దీన్ని అంతర పంటగా కూడా మనం సాగు చేసుకోవచ్చు. పంత్ మనోహర్, ఈ పంత్ మనోహర్ అనే రకం చెట్టు మధ్యస్థంగా ఉంటుంది, గుబురుగా ఉండి కాయలు గులాబీ వర్ణంలో కలిగి ఉంటాయి. కాయ పరిమాణం 3.49 గ్రాములు ఉంటుందండి. ఒక్కొక్క పండులో 3 నుంచి 4 గింజలు ఉంటాయి. 88.27% మన కండ కలిగి ఉంటుందండి. 3.92% బ్రిక్స్ అంటే చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఒక్కో చెట్టుకి 27 కిలోలు దిగుబడి వస్తుందండి. అలాగే పంతు సుదర్శన్, ఈ రకాన్ని GBPAU అండ్ టీ వాళ్ళు దీన్ని విడుదల చేశారు. చెట్టు మధ్యస్థంగా ఉంటుంది, గుబురుగా ఉంటుంది. అలాగే పండు 3.46 గ్రామ్స్ బరువు ఉంటుంది. 4.68 గింజలు కలిగి ఉంటుందండి. అలాగే పంతు సువర్ణ చెట్టు నిలువుగా ఉంటుంది. పండు బరువు దాదాపు 3.6 గ్రామ్ కలిగి ఉంటుంది. దాదాపు ఇది 22 కేజీలు మన చెట్టుకు దిగుబడి ఆశించవచ్చు. కొంకన్ బోల్డ్, ఇవి వచ్చి చెట్టు మధ్యస్థంగా బాగా గుబురుగా ఉంటుందండి. కాయ గుండ్రంగా పరిమాణం కలిగి ఉంటుంది. ఇది పక్వానికి వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ ఎరుపు రంగులో ఉంటుంది. కాయ పాకానికి వచ్చే కొద్దీ నీలి రంగులోకి మారుతుందండి. ఇది వచ్చి మనకు ఎకరాకంటే చెట్టుకు వచ్చి సంవత్సరానికి 2000 నుంచి 2500 పండ్లు కాయలను ఇస్తుందండి. ఓకే, ఇప్పుడు వాతావరణం, ఇది వచ్చి మనకు సమశీతోష్ణ మండల పంటగా చెప్పవచ్చు. ఎందుకంటే అధిక వర్షపాతము అలాగే తక్కువ ఉష్ణోగ్రత గల నిలకడ అసలు తట్టుకోలేదని మన రాష్ట్రంలో అన్ని జిల్లాలను ఈ మొక్కలు పెంచుకోవచ్చు. ముఖ్యంగా మెట్ట భూములు అలాగే చేల గట్ల మీద అంటే కంచెలుగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా మెట్ట భూముల్లో కంచెల పంటగా పెంచుకోవచ్చు. అదేవిధంగా ఏక పంటగా కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. అలాగే నేలలు వచ్చి మనకు గరుకు నేలలు, ఎర్ర గరపు నేలలు అయితే మొక్క బాగా పెరుగుతుందండి. రాళ్లతో కూడిన గరుకు నేలలో కూడా మనకు ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఇవి మనం ఎలా మొక్కలు నాటుకున్నాము. అలాగే మన విత్తనాల ద్వారా కూడా మనం ప్రవర్తన చేసుకోవచ్చు. అంటే ఒకవేళ విత్తనాలు అలాగే వేరు కత్తిరింపుల ద్వారా కాండాల ద్వారా మన విత్తనాలు ఒక మొక్క నుంచి ఇప్పుడు మనము అంట్లు ఎలా నాటుకుంటామో దీనిలో కూడా విత్తనం ద్వారా మనము మొక్కలు పెట్టుకోవచ్చు. అలాగే వేరు కత్తిరింపుల ద్వారా ఇంకో వేరు తీసుకున్నాము, ఇంకో వేరుతో మనం మొక్క తీసుకోవచ్చు. అలాగే కాండం కత్తిరించి ఏరుతో నాటినా కూడా మనకు మొక్క వచ్చేదానికి ఆస్కారంగా ఉంటుంది. విత్తనాల సేకరణ, మన విత్తనాలు ఇప్పుడు ఎలా తీసుకోవాలి, మొక్కల నుంచి వచ్చింది మళ్ళీ ఎలా మనం సాగు చేసుకోవాలని చెప్తాను. తాజాగా విత్తనాలు మనం జూలై నుండి ఆగస్టు నెలలో మనం సేకరించుకోవాలి. లేకపోతే విత్తనం తాజాదనం కోల్పోయే ప్రమాదం ఉంది. కావున విత్తనం మొలక శాతం తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి కావున జూలై నుండి ఆగస్టు నెలల్లో మనము విత్తనాలను సేకరించాలి. అలాగే ఒక కాయలో 3 నుంచి 5 విత్తనాలు ఉంటాయండి. 1 కిలోకి మనకు 250 నుంచి 270 వరకు కాయలు తూగుతాయి. మరి 1 కిలో విత్తనం సుమారుగా 30,000 విత్తనాలు. 1 కిలో ఒక కాయలో మనం 30,000 విత్తనాలు ఉంటాయండి. ఓకే, పంట నాటడం అనేది ముఖ్యంగా ఏక పంటగా లేదా కంచె పంటగా ఉపయోగించే వాళ్ళు 50 సెంటీమీటర్ల పొడవు అలాగే 50 సెంటీమీటర్ల వెడల్పు 50 సెంటీమీటర్ల లోతు ఉండే గుంతలు తీసుకోవాలా. ఈ పై పొర మట్టిని మనం పశువుల ఎరువుతో కలిపి గుంతలు నింపి జూన్ జూలైలో నాటుకోవాలా. అలాగే వర్షాకాలంలో నాటడం వల్ల నీటి ఎద్దడికి గురి కాకుండా మొక్కలు బాగా నిలదొక్కుంటాయండి. అలాగే ఎరువుల యాజమాన్యానికి వస్తే కరోనా పంట అంటే అదే మీ వాక్కాయ చెట్లు అంటారు కానీ కరోనా పంట ఏక పంటగా మనం సాగు చేసిన వాళ్ళు కాపుకొచ్చిన మొక్కలను జూన్ నుండి జూలై మాసంలో 15 నుంచి 20 కేజీలు పశువుల ఎరువు వేయడం వల్ల చెట్లు బాగా స్పందించి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారంగా ఉన్నాయి. అలాగే పూతకు ముందు పూత సమయంలో పశువుల ఎరువు వేసుకోకపోతే 2 నుంచి 3 కాపులు కాసిన తర్వాత మొక్కలు నిలువుగా ఎండిపోతాయండి. కావున ప్రతి సంవత్సరం పశువుల ఎరువును క్రమంగా వేసుకోవాలా. వయసును బట్టి మన పశువుల ఎరువు ఎంత వేసుకోవాలా, యూరియా ఎంత వేసుకోవాలా, భాస్వరం ఎంత వేసుకోవాలా, పొటాష్ ఎంత వేసుకోవాలో చెప్తాము. 1వ సంవత్సరం మొక్కకు 5 కేజీలు పశువుల ఎరువు, యూరియా 50 కేజీలు, భాస్వరం 25 కేజీలు, పొటాష్ 25 కేజీలు. 2 సంవత్సరాల మొక్కలకు 10 కేజీలు పశువుల ఎరువు, 100 గ్రాములు యూరియా, 50 గ్రాములు భాస్వరము, పొటాష్ 50 గ్రాములు. అలాగే 3వ సంవత్సరం 15 కేజీలు పశువుల ఎరువు, 150 గ్రాములు నత్రజని అదే యూరియా అండి, 75 గ్రాములు భాస్వరము, పొటాష్ 75 గ్రాములు. 4వ సంవత్సరం 20 కేజీలు పశువుల ఎరువు, యూరియా 200 గ్రాములు, భాస్వరం 75 గ్రాములు, 120 గ్రాములు పొటాష్. నీటి యాజమాన్యానికి వస్తే
కొత్తగా నాటిన మొక్కలకు నీటిని నిలదొక్కునేంత వరకు నిదానంగా పెరుగుతాయండి. కావున క్రమ పద్ధతిలో నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కావున ఒకసారి మొక్క నిలదొక్కున్నాక తర్వాత నీరు అవసరం ఉండదండి మొక్కకు. కావున మల్చింగ్ మెథడ్స్ కూడా ఉపయోగిస్తారండి. ఈ మల్చింగ్ బదులు మన చెట్టు మొదల్లో ఉండే పాదుల్లో ఆకులు ఎండిపోయిన ఆకులు పరచడం వల్ల మొక్కల్లో తేమ నిలబడేటట్లు, అలాగే వరిగొట్టు పొట్టు కానీ వేరుశెనగ పొట్టు కానీ వేసుకున్నట్లయితే నీళ్ళు నిలవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే పూత మరియు కాపు ఎలా ఉంటుంది ఈ కరోనా పంట, అదే వాక్కాయ చెట్లలో పూత మన ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అవుతుందండి. జూలై ఆగస్టు వరకు పండ్లు పక్వానికి వస్తాయి. మే నెల నుండి మనకు పక్వానికి వచ్చి పచ్చికాయలు దొరుకుతాయి. రాజస్థాన్ ప్రాంతంలో అయితే 2 సార్లు పూత కోతకు వస్తుందండి. అలాగే అది కూడా జనవరి ఫిబ్రవరిలో మొదటిది, ఆగస్టు సెప్టెంబర్లో రెండోది వస్తుందండి. అలాగే కరోనా మొక్కలు నాటిన 3వ సంవత్సరం నుండి మనకి పూత కాత వస్తుంది. అలాగే 4వ సంవత్సరం నుండి కొద్దిగా దిగుబడి మనం ఎక్కువగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఫిబ్రవరి మార్చి నెలలో పూతకు వస్తుందండి. పూత జూలై సెప్టెంబర్లో నెలల్లో కాయలు కోతకు వస్తాయి. అలాగే పూత మరియు కోత ఆలస్యంగా అనగా వర్షాల తర్వాత వస్తుందండి. కొన్నిసార్లు వాతావరణం అనుకుంటే వర్షాలు సీజన్ అయిపోయిన తర్వాత మనకు పూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది. దీంట్లో మనం కొన్ని మెథడ్ పాటించాలండి. కొమ్మల కత్తిరింపు ఎప్పుడైనా సరే మొదలు 1 మీటర్ ఎత్తు వరకు ఉండి నిలువుగా పెరిగే కొమ్మలు మనం మొక్కలకు కత్తిరింపు చేయాలా. అనవసరమైన కొమ్మలు తొలగింపు చేసుకోవాలా. అలాగే నేలను కిందకు తాగే కొమ్మలు కూడా మనం కత్తిరించుకోవాలా. అడ్డుదిడ్డంగా పెంచిన కొమ్మలు కూడా మనం తీసేస్తే చెట్టు షేప్లో వచ్చి అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే వీటిలో చీడపీడల యాజమాన్యానికి వస్తే ఆకులు తినే గొంగళి పురుగులు అండి. ఇవి కొత్తగా వచ్చే ఆకులు తింటాయి. ఆకులు కింద భాగాన్ని పత్రాజితాన్ని గోకి తింటా ఉంటాయండి. దీని నివారణకు ఫస్ట్ స్ప్రేయింగ్లోనే క్లోరోపైరిఫాస్ కానీ రోగర్ కానీ 2 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే ఆకుమచ్చ తెగులు ఆంధ్రప్రదేశ్ వస్తుందండి. ఇది వచ్చి కొలిట్రైకమ్ అనే ఫంగస్ వల్ల వస్తుందండి. ఈ తెగులు సోకినపై ఆకులపై నలుపు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు 3 grams కాపరాక్సి క్లోరైడ్ లేదా 1 gram బావిస్టను లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే బ్యాక్టీరియా గజ్జి తెగులు వస్తుందండి. ఇది వచ్చి జాంతోమోనాస్ క్యారిసా అనే బ్యాక్టీరియా నుండి మనకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు లక్షణం మొట్టమొదట మొక్క అడుగు భాగాన్ని కనిపిస్తే తర్వాత చిన్న ఉదారంగా గజ్జి మచ్చలు ఏర్పడి పసుపు మచ్చలు వలయాలుగా ఏర్పడి ఆ తర్వాత ఆ ఉబ్బెత్తుగా గురుగ్గా గోధుమ రంగులకు మారుతాయండి. పండ్ల మీద గజ్జి మచ్చలు కనపడతాయి. కావున దీని నివారణకు మనం తెగులు సోకిన భాగాలు మనం కత్తిరించి నాశనం చేసేసేయాలి. అలాగే దీంట్లోకి 10 లీటర్లు స్టెప్టోసైక్లిన్ అలాగే 30 గ్రాములు కాపరాక్సి క్లోరైడ్ కలిపి మనం వర్షాకాలం 10 రోజులకు ఒకసారి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఎక్సో కొంజల్ 2 ml అంటే కాంటా ప్లస్ 2 ml కలిపి 2 ml per లీటర్ కలిపి మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం కాయ పరిపక్వ దశ అనేది కరోనా పూత తర్వాత కాయ పక్వానికి రావడానికి 100 నుంచి 110 రోజులు పడుతుందండి. ఈ కాయ రంగు ఆకుపచ్చ లేదా ఉదా రంగులోకి లేదా ఎరుపు రంగుగా మారడం లేదా లేత గులాబీ రంగులోకి మారడానికి కనబడడం వల్ల ఈ గుర్తులతో మనం కాయలు కటింగ్ స్టేజ్కి వచ్చినాయని మనం గుర్తించవచ్చు. దిగుబడి 4 సంవత్సరాల తర్వాత కలిగిన మొక్కలకు మనకు చెట్టుకు 400 నుంచి 500 కాయలు దిగుబడి వస్తుంది. 5 సంవత్సరాలు ఉన్న చెట్టుకు 5 నుంచి 7 కేజీలు మనకు దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఐదు సంవత్సరాల చెట్టు ఉన్న మొక్కలకు మనం 5 నుంచి మనకు దిగుబడి ఎలా ఉంటుందంటే 4 సంవత్సరాల వయసు కలిగిన మొక్కలు మనం 400 నుంచి 500 కాయలు ఇస్తే 5వ సంవత్సరం కలిగిన మొక్కలు 5 నుంచి 7 కిలోలు దిగుబడిని ఇస్తుందంటే 2 నుంచి 3 కోతలు చేసుకోవచ్చు. అలాగే 1 కిలో కాయలో సుమారు 200 నుంచి 270 కాయలు వరకు తూగుతాయి. కాయ కోసిన తర్వాత నీళ్ళలో ఆరబెట్టుకోవాలా. కాయ పరిమాణాన్ని బట్టి మనం గ్రేడ్లు వేసుకోవాలా. కాయ బాగా కాయ పక్వానికి వచ్చిన కాయలు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. సల్ఫర్ డయాక్సైడ్లో మనం ఉంచడం వల్ల కాయలు 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. బాగా పక్వానికి వచ్చిన కాయలను పరిశ్రమల్లో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో 1 కేజీ కాయలు వచ్చి 20 రూపాయలు పలుకుతుంది. అలాగే శాస్త్రీయ పద్ధతిలో కరోండా వైన్ తయారు ఉపయోగిస్తాం. ఎలా వైన్ తయారు చేస్తారు ఈ కరోండా ఫ్రూట్స్ అంటే ఫస్ట్ మాగిన కరోండా పండ్లు తీసుకుంటారు. అలాగే దాన్ని ముక్కలుగా చేసుకుంటారు. అలాగే గుజ్జు మరియు నీరు మిశ్రమాన్ని మనం దాంట్లో జాలిలో పోస్తారు. దాంతోపాటు అలాగే చక్కెరను కలుపుతారు. చక్కెర తర్వాత దాని pH గమనిస్తారు. 0.6 నుండి 0.8 వరకు.
నిల్వ పదార్థాలను పొటాషియం మెటాబైసల్ఫేట్ను మనం 1.5 కేజీకి 10 కిలోల పండ్లకు కలుపుతారండి. పొటాషియం మెటాబైసల్ఫేట్ను 1 గంట కలపకుండా ఉంచుతారు. అలాగే ఇన్స్టంట్ వెయిట్ అంటే సెకరోమైసిస్ ఎల్పిప్సిడాసియస్ అనే 20 ml లిక్విడ్ను మనకు 5 కేజీల పంటకు కలుపుతారు. అలాగే కిణ్వనం అంటే పులియబెడతారండి ఫెర్మెంటేషన్. తర్వాత వడపోతిన తర్వాత మళ్ళీ 10 రోజులు మళ్ళీ పులియబెడతారు. దాని తర్వాత రెక్కింగ్ మెథడ్ ఉపయోగిస్తారు. తర్వాత బెండనైట్తో వడపోతారు. తర్వాత వడైన తర్వాత ఒక 6 నుంచి 8 నెలలు పక్కన పెడతారు. అలాగే మళ్ళీ 80 సెంటీగ్రేడ్ల వద్ద 2 నిమిషాల వరకు మళ్ళీ పులియబెడతారు. అలాగే గాజు సీసాల్లో నింపుతారు. తర్వాత దానికి బెరడ పెడతారు. తర్వాత మళ్ళీ దాన్ని ఫెర్మెంటేషన్ చేసి చల్లారి చేస్తే నిల్వ చేస్తారు. దీనివల్ల వైన్ తయారీలో ఉపయోగిస్తారు. అలాగే జ్యూస్ ఇండస్ట్రీలో కూడా దీనికి మంచి డిమాండ్ ఉందండి. కావున మనకు జీవకంచ పంటగా పెట్టేవాళ్ళు మనము దీన్ని సాగు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు వివిధ రకాల పంటల గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు మా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.